పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఉన్నటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఉన్నదానికంటే మెరుగుపరచాలి. ఈ ప్రాంతంలో కార్మికులు, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు మరి ఎందరో మంది నివసిస్తున్నటువంటి బెల్లంపల్లి, పురాతనమైనటువంటి చరిత్ర గలటువంటి బెల్లంపల్లిని మరి నిర్వీర్యం చేయాలని చెప్పేసి మరి కుట్ర ఏదైతే చేస్తున్నదో సింగరేణి యాజమాన్యం వారి ఆలోచనను విరమించుకోవాలా. ఎందుకంటే బెల్లంపల్లిలో చుట్టూ కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి గనులలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా బెల్లంపల్లి నివాసం ఉండి పోయేవాళ్ళే. ఇవాళ ఇక్కడ బెల్లంపల్లిలో శాంతిగని మైన్ కావచ్చు, మరి కేకేఓసి కావచ్చు, మరి కాస్పేట్ మైన్ 1 కావచ్చు, 2 కావచ్చు, అట్లాగే ఓలేటి మైన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాంపూర్ వరకు కూడా ఖనిలలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా మరి బెల్లంపల్లిలో నివాసం ఉంటూనే వాళ్ళు అక్కడ ఉద్యోగాలకు వెళ్తున్న సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఈ ఏరియా హాస్పిటల్ తప్పకుండా మరి బాగా నడపాలని చెప్పేసి మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే దీన్ని షిఫ్ట్ చేయాలని ఒక దురుద్దేశంతో ఇవాళ సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తున్నదో వెంటనే దాన్ని విరమించుకోవాలి. అంతేకాదు ఈ బెల్లంపల్లి ప్రాంతంలో ఇంకా కొత్తగా ఇప్పుడు పాతగా ఎప్పుడో 50 సంవత్సరాలలో నిర్మించినటువంటి సింగరేణి క్వార్టర్స్ను కూడా పునరుద్ధరించాలి. ఇంకా ఇక్కడ మరి సింగరేణి కార్మికుల కోసం తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మరి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని సీఎండి గారితో మాట్లాడి మరి తప్పకుండా మరి వారు ఏదైతే ఇక్కడ నుంచి తీసేయాలని ఆలోచన చేస్తున్నారో దాన్ని విరమించాలి. లేకపోతే అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బెల్లంపల్లి ప్రజలందరూ కూడా ఏకమై మరి తప్పకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ.